ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడా ఉన్నట్టు. కాబట్టి రోజు శరీరం క్షీణిస్తుంది. మనం ఏమనుకుంటామంటే మేము ఇట్లే ఉంటాం. ఎవరుంటాడు? ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్రథసంధిజర్జరం కిమౌషధం పశ్యసి మూఢదుర్లభ నిరామయం కృష్ణ రసాయనం పిబా అనండి కులశేఖరాలు వారు రాసినటువంటి ముకుందమాల స్తోత్రంలో ఉంటుంది. నిరామయం కృష్ణ రసాయనం పిబా ఇదం శరీరం పరిణామ పేషణం. దిస్ బాడీ ఎవర్ చేంజబుల్, ఎప్పటికీ మారుతుంది, మారకుండా ఉండదు. చిన్నప్పుడు ఉన్నట్టు ఎటున్నాము, ఇప్పుడు ఉన్నట్టు ముందు ఉండదు. ఎట్లయిపోతాం? అంగం గణితం ఫలితం ముంగం దశన విలీనం జాతం తుండం వృద్ధోయాభి గృహీత్వాదండం తదపినం ముంచతి ఆశ. పేరు బాలకృష్ణుడు అని పేరు అవుతుంది. బాలకృష్ణుడికి హెయిర్స్ వచ్చినప్పుడు బ్లాక్ అంటే ఈ బాలకృష్ణుడు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు మాత్రం బాలకృష్ణుడే. బాలకృష్ణుడు ఎట్లయితే చెప్పండి, పేరు డివైడ్. కొంతమంది ఏం చేస్తారు కదా మీద రంగు పూస్తారు. ఈ రంగు పూస్తే రంగు పూస్తే రేపు వరకు ఇంత ఎదుగుతుంది, కిందికి తెల్ల తెల్ల కనబడుతుంది. నేను ఇంటున్నారా ఇట్లా చేసిన నాకు చూపిస్తున్నాను. అవునా? పెరుగు గుడ్డలు అయితే ఈ ఎన్ని షాంపూలు పెట్టి ఎన్ని రకాల నూనెలు పూసింది రాదుతారు. అంగం కలితం శరీరం మీద స్టిఫ్ నాది. నేను స్టిఫ్ ఏం స్టిఫ్ తెలుస్తుంది? ఈ చెంపలు ఉల్లాడవుతాయి, ఉత్సవాలు అయిపోతారు. ఇట్లా స్టిఫ్ ఎప్పుడు ఉండవనుకోకుండా ఉండదు. మన చేతిలో లేదు. ముద్దలు పడితే చిన్నప్పుడు ఆ ముద్దలు పడితే ఆ పిల్లలు కూర్చొని అమ్మమ్మ నాయన పట్టుకుని ఎత్తగా అంటుంటే ముగితే ఇదే అని అంటుంది. అప్పుడు ఆడుకుంటాం అంటే ఉల్లాడబడుకుంటే ఆడుకుంటాం. ఫలితం దర్శన విహీనం. ఈ పండ్లు ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పెద్ద మనుషుల దగ్గర నుంచి పిల్లల దాకా ఎన్ని గంపల చేగోడీలు ఉన్నారు. చేస్తారు బుజ్జి తీసుకొని వస్తారు. అంతా తింటావా తిందామని తిందామని మాత్రం ఉంటుంది. దర్శన విహీనం జాతం చూడం. ఇక కూర్చున్నా కదా బ్రహ్మాండంగా కూర్చున్నాం. బ్రహ్మాండంగా కూర్చున్నాం కరెక్టే. ఏమైతుంది? అంశంతో కాదు ఉంటుంది. బట్టపై కాలం ఏమవుతుంది? ఓ వంగిపోతుంది, మొత్తం వంగిపోతుంది. వంగిపోయి కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది? వృద్ధోయాభి గృహీత్వం దండం. చేతులకి ఏమొస్తుంది? వాడు తండ్రిని నమ్మడు, వాడు కొడుకుని నమ్మడు, కోడలు నమ్మడు, మమ్మల్ని నమ్మడు, మంగళాలు నమ్మడు, భార్యను నమ్మడు, భార్య భర్తను నమ్మడు. చేతులు ఏమంటుంది? కట్టే నమ్ముతాను. ఇంకా వాళ్ళ పనిలో వదిలి ఎక్కడికి పట్టుకోవాలని చెప్పి అక్కడ ఒక పెద్ద మనిషి ఒక 90 ఏళ్ళ ఆయన ఈ పరిస్థితి నడుచుకుంటున్నాడు. అని ఋషి ఎందుకంటే చెవులు నిలబడాయి, కళ్ళు సరే కనబడాయి, దమ్ము వస్తున్నది. హంస అభిషేకమంటారు ఎక్కువ. వరుడు అయ్యా నేను రామును, ఓకే రామును నువ్వు అలా ఏం కావాలి బాబు అని. ఏం లేదు అన్నా, నాకు డౌట్ వచ్చిన. ఏం డౌట్ రా? మనం పెద్ద అడుగుతాను, ఏదో చెప్పురా. ఏం లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఎవడు? తలకాయ తెల్లగా పండ్లు ఊసిపోయినాయి, నడువు వంగిపోయి, చేతులు కట్టి పట్టుకొని తోరున్నాడు. వాడేమన్నా నాకు ఎవడిస్తాడు రా అన్నాడు. మరి ఆశ ఎక్కడ ఉంది? మీరు చేసుకున్నావని మీరు తీసుకుపోతారు. చెప్పిన ఒకసారి ఆలోచన ఏంటి? కాబట్టి అది కాదు. శరీరమేమి శరీర మనం ఏమనుకుంటే అంటే ప్రపంచం భగవంతుడికే సృష్టిస్తే అయిపోగా ఎందుకు అనవసరంగా డౌట్ పాలు చేయాలి? మనం ఈ శరీరం ఎందుకు క్షీణం చేయాలి భగవంతుడు అని అంటామండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. 132 కోట్ల మంది వెళ్ళిపోయి ఎవరు పోకుండా ఉంటే పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. మొత్తం పుట్టిన దోమలు ఉన్నట్టే ఉంటాయి. దోమలట్టే, ఈగలట్టే, నలుగులట్టే, బదులట్టే, పిల్లులట్టే, మనుషులట్టే. ఒక ఉన్నట్టుకోండి. ఇంకా కూర్చుంటానా? ఒక నెత్తిన ఓడు వాని ఎత్తున ఓడు వాని ఎత్తున ఓడు అపార్ట్మెంట్ కట్టే కూర్చోవాలి. అంతేగాని ఏముందా? ఆలోచన చేయండి. కాబట్టి దానికి ఒక ప్రమాణం. కాబట్టి నువ్వు ఎన్నేళ్ళు బతికినావు అనేది లెక్క కాదు.